ముఖ్యమంత్రి జగన్ నేడు హస్తన వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రధానితో సహా పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసే అవకాశం ఉంది. ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, ప్యాకేజీ, కేంద్రం నుంచి రావాల్సిన రాయితీల గురించి చర్చించే అవకాశం ఉంది. మరోవైపు రాజకీయ పరిణామాలపై చర్చించే ఛాన్స్ కూడా ఉంది. ముఖ్యమంత్రి జగన్ నేడు హస్తనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలోని ఆయన ప్రధానితో సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, ప్యాకేజీ, కేంద్రం నుంచి రావాల్సిన రాయితీల గురించి చర్చించే అవకాశం ఉంది. అలాగే మరోవైపు రాజకీయ పరిణామాలపై చర్చించే ఛాన్స్ ఉంది. రేపు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఉదయం కేబినెట్ సమావేశంలో పాల్గొన్న తర్వాత ఆయన మంత్రులతో సమావేశమవుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు, వచ్చే ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా సీఎం జగన్ కేబినెట్ తర్వాత మంత్రులతో చర్చిస్తారు. ఆ తర్వాత ఆయన నాడేపల్లి నివాసానికి వచ్చి నివాసం నుంచి మళ్ళీ సాయంత్రం సమయంలో 4 గంటల తర్వాత ఢిల్లీకి ప్రయాణం అవుతారు. రాత్రికి ఆయనకి ప్రధానమంత్రి మోడీతో అపాయింట్మెంట్ కుదిరినట్టుగా క్యాంపు కార్యాలయం వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రేపు రాత్రికి కూడా అక్కడే బస చేస్తారు ఢిల్లీలోనే. రేపు ఉదయం కొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. వచ్చేటువంటి ఎన్నికల సీజన్ కావడంతో రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ నిధులతో పాటు పోలవరంకు సంబంధించినటువంటి అంశాలు, హోదా తర్వాత రావాల్సినటువంటి నిధులు, విభజనకు సంబంధించినటువంటి అంశాలు వంటి కీలకమైనటువంటి అంశాల పైన కేంద్రంలోని మంత్రులు, కేంద్ర యంత్రాంగంతో ముఖ్యమంత్రి సమావేశమయ్యేటువంటి అవకాశం ఉంది. సౌజన్యం. రైట్, థ్యాంక్ యూ హరీష్.